నా పరిస్థితి? ఏ విధంగా ఇప్పుడు ఈ ప్రజలు ఎదురు చూస్తున్నారు? నేనేం చెయ్యాలి అంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నేను నీతో ఉంటాను. ప్రియులరా, యేసు ప్రభుల వారు మనతో ఉండే దేవుడు, మనల్ని నిలువబెట్టే దేవుడు, తల్లడిల్లిపోతున్న యెహోషువ ప్రాణమును సెదదీర్చిన దేవుడు. నేను నీతో ఉంటాను. ఎప్పటి వరకు ఉంటాడంటే ఈ దేవుడు మనతో ఏమన్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉండే దేవుడను. ఇప్పుడు అప్పుడు కాదు, 4 రోజులు ఉండిపోయే వ్యక్తిని కాదు. నీ దగ్గర బెల్లమున్నంత కాలం ఉండే వ్యక్తి కాదు ఆయన. నీ దగ్గర ఏమీ లేకపోయినా, నువ్వు నిస్సహాయంగా, నువ్వు ఒంటరిగా, ఒట్టి చేతులతో నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చిన నిన్ను ఆయన నీ చివరి శ్వాస వరకు నీతో ఉండే దేవుడు. ప్రియులరా, ఆయన మనలను మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ ఆయన మనల్ని మరిచిపోయేవాడైతే తన మహిమంతటిని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి దిగి వచ్చేవాడు కాదు. నీ నింద, పాపం వలన నింద వస్తుంది. ఆ నింద, మన నింద యావత్తు, మన పాపం యావత్తు ఆయన భుజాల మీద వేసుకొని అవమానపడుతూ, ఉమ్మివేయబడుతూ, కొరడాలతో కొట్టబడుతూ, దూషింపబడుతూ, విసర్జింపబడుతూ, హీనపరచబడుతూ ఇంత బాధ అనుభవించేవాడు కానే కాదు. ఆయన మరిచిపోవటానికి కాదు ఇన్ని దెబ్బలు తిన్నది. ప్రియులరా, ఆయన నిన్ను తన రక్తం కార్చి, ఇన్ని అవమానాలు భరించి సహించి, తన రక్తం కార్చి, తన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నది ఎందుకో తెలుసా? నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను మరిచిపోవటానికి కాదు. ప్రియులరా, ఆయన నిన్ను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు.